ఇవాళ మనము బాదం కుల్ఫీ ఎలా చేద్దామో చూద్దాం రండి. దానికోసం నేను 1 లీటర్ పాలు తీసుకొని మరగనిస్తున్నాను. అవి బాగా మరగాలి, కలుపుకుంటూ మరగనివ్వాలి, లేకపోతే మీగడ ఫామ్ అయిందిగా, అది మొత్తము అది తరలాగా తగిలిద్ది. కలుపుతూ ఉండాలి. తర్వాత దానికోసం నేను బాదాము, జీడిపప్పు 2 యాడ్ చేశాను. ఆ రెండింటిని మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అది మిక్సీ పట్టేటప్పుడు ఒక చిన్న ఇలాచీ కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. రెండు మిక్స్ చేసి బాదాము పాలు మరిగి ఒక 10 మినిట్స్ దించేస్తాం. మనం 10 మినిట్స్ ముందు వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. కలపకపోతే కింద అడుగు పట్టేసింది. బాగా కలిపిన తర్వాత బాగా చిక్కబడిన తర్వాత దించేసుకోవడమే. దాని తర్వాత కుల్ఫీ మౌల్డ్స్లోకి వేసేసుకొని కుల్ఫీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్లో కూల్గా చాలా బాగుంటుంది. నేను పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి నట్ క్రాకర్లో వేసుకుని దాన్ని ఇది నట్స్ని స్ట్రెచ్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా. అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో హోమ్ మేడ్ కుల్ఫీ ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, బయట చూస్తే ఎండలు బగబగా మండుతున్నాయి కదా, అందుకు చల్లగా ఐస్ క్రీమ్ తిన్నాం. దానికి కుల్ఫీ ట్రై చేద్దాం రండి. డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ చేసుకుంటాం. మనం వేసే విధానంలో కొంచెం పోయింది కదా అటు ఇటు, మనం దీన్ని టిష్యూ పెట్టుకోవాలి. ఉల్లి స్మెల్ అయితే మన ముక్కు దగ్గరకు వస్తుంది. స్మెల్ ముక్కు దగ్గరికి వస్తుంది, ఇంకెక్కడ వచ్చింది. సో ఈ రకంగా మొత్తం ప్యాక్ చేసుకున్నాము. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం దీన్ని తీసుకెళ్ళి. సో ఈ రకంగా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. తర్వాత ఓపెన్ చేసేటప్పుడు అది కూడా క్లిక్స్ పెడతాము.